ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు తండ్రి, రక్షించిన దేవుడవు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో ఈ గురువార కాల సమయాన మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి, మీ రక్షణ మాత్రమే నాయన. అయ్యా, మా బలం కాదయ్యా, మా శక్తి కాదు, మా జ్ఞానం కాదు, మా దగ్గర ఉన్నటువంటి ధనం కాదు, ఏదిను ఎంత మాత్రము తండ్రి మాకు సహాయం చేయలేదు. కానీ మీరు చూపించిన కృపను బట్టే మేము ఈ ఉదయాన సజీవులంగా ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మీరు మా పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవరు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. స్తోత్రాలయ్యా. అవునయ్యా, మీరు మా పక్షంగా ఉంటుండగా, మీరు మాకు సహాయంగా ఉంటుండగా, మీరు మా పక్షముగా వాదిస్తూ యుద్ధం చేస్తుండగా మాకు ఏ విరోధి ఉండడు తండ్రి. ఈ రోజున ఈ ప్రార్థనలో ఈ ఉదయాన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ పక్షముగా మీరు ఉంటారు అని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నారు. వారు ఏ కలవరం లేకుండా మిమ్మల్ని స్తుతించే, మిమ్మల్ని ఆరాధించే, ఈరోజంతా కూడా ప్రశాంతంగా జీవించే భాగ్యము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాం తండ్రి. అయా, బిడ్డలు చేస్తున్న ప్రతి విధమైన పనిని కూడా నూరంతలుగా ఆశీర్వదించండి తండ్రి. యథార్థంగా వారు పనిచేస్తూ ఉండంగా వారి ప్రతి పనిలో తండ్రి అభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాము. ఏ ఆటంకాలు లేకుండా సహాయము దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ప్రభువా, నూతన కార్యక్రమములు, శుభకార్యములు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా అడుగుతున్నాము, ఆ మార్గాలను దీవించండి అయ్యా. మేము వెళ్తున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో, మా వాహనాల్లో మీ రక్షణ దయచేయండి తండ్రి. మీ ఆధీనంలోనికి తీసుకోనండి ప్రభువా. ప్రయాణాల్లో ఉంటుండగా అపాయాలు, ప్రమాదాలు ఏవినూ కూడా మమ్మల్ని తాకకుండా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయనా, ఈ రోజున ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్తున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాయటం కోసం వెళ్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారిలో కలవరం లేకుండా, భయం లేకుండా చదివినవన్నీ కూడా జవాబు చేయగలిగే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే గృహములలో ఒంటరిగా ఉంటున్నారో వారికి మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి తండ్రి. ఏ దుష్టుడు వారిని తాకకుండా భద్రపరచండి అయా. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని మేము ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయండి నాయనా. అయా, అదేవిధంగా మాకు ఈరోజు ఏ లోటు లేకుండా, ఎటువంటి లేమి రాకుండా సమృద్ధిని దయచేయండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆర్థికంగా కూడా వారిని బలపరిచి అప్పుల్లో నుంచి విడుదల ఈరోజు దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయనా, హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తూ ఉన్నారు, వారి ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి డెలివరీస్లో మీ సహాయమును అనుగ్రహించండి. అనుకూలమైన రిపోర్ట్స్ ఉండులాగున కృప దయచేయండి తండ్రి. నాయనా, ఈ రోజున మీకు ఆయాసకరమైన, మీకు విరోధమైన కార్యాలు మా ద్వారా జరగకుండా అయా మీరే మాకు నడిపింపును దయచేయండి. అనేకులకు మాదిరికరంగా, మీ నామానికి మహిమకరంగా మా అందరినీ కూడా ఈరోజు నిలవబెట్టమని అడుగుతున్నాము. ఎటువంటి గొడవలు, విభేదాలు, శత్రుత్వం ఎవరితో మేము ఈరోజు కలిగి లేకుండా ప్రశాంతంగా మీ పైన నమ్మకం ఉంచి జీవించే కృప దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అయా, మేము మా నోటిని బూరలుగా వాడుతూ మేము కూడా మీ రాజ్య సువార్తను ప్రకటించే కృప ఈరోజు అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.